రెడ్ బుక్ రాజ్యాంగం రాక్షస కోరల్లో చిక్కుకుని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఏ ఊర్లో చూసినా టీడీపీ గూండాలు చేస్తున్న హత్యలే, ఏ వాడ చూసినా పచ్చ రాక్షసులు పారిస్తోన్న రక్తమే. తాలిబన్లను తలదన్నేలా ఏపీలో ఎల్లో బాండ్లు పేట్రేగిపోతున్నారు. నారావారి రాక్షసత్వం ఆంధ్రప్రదేశ్ని బీహారుగా పశ్చిమ బెంగాల్గా మార్చేసింది. దేశంలో అత్యంత ప్రశాంతమైన రాష్ట్రాల్లో ఒకటైన ఏపీని హింసాత్మక రాష్ట్రంగా మార్చేసింది. తెలుగుదేశం గూండాలు, రౌడీలు ఆంధ్రప్రదేశ్ వీధుల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆ కర్కసత్వాన్ని హాయిగా ఆస్వాదిస్తోంది. జనరంజక పాలన అందించడం చేతగాని చంద్రబాబు హింసతో, విధ్వంసంతో మా తెలుగు తల్లికి రక్తాభిషేకం చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రభుత్వ ప్రేరేపిత హింస. మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నది ముమ్మాటికి ప్రభుత్వ ప్రేరేపిత హింసాకాండే. సర్కారు వారి కనుసన్నల్లోనే హత్యలు, విధ్వంసం సాగుతున్నాయి. ఏలిన వారి ఆదేశాలకు అనుగుణంగా దాడుల పర్వం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో 31 మంది వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను హత్యలు చేశారు. నెల రోజుల్లోనే 1000కు పైగా దాడులు చేశారు. 30ల హత్యాయత్నాలు చేశారు. ఎల్లో బాండ్ల అరాచకాలను, వేధింపులను తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది కుటుంబాలు, గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. రాక్షసత్వం మూర్తిభవించిన పాలకుల ఏలుబడిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న హింసను చూసి, విధ్వంసాన్ని చూసి దేశమంతా నివ్వెరపోతోంది. భారతదేశంలో అత్యంత ప్రశాంతమైన జీవనానికి పేరు పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అలాంటి ఏపీని బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను తలపించేలా మార్చేశారు టీడీపీ శ్రేణులు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఏపీలో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న హింసకి అంతే లేకుండా పోయింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఆ హింస రచన మరింతగా పెరిగింది. తమ పాలన ప్రధాన ఉద్దేశం ఏంటో కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాల రోజే తేల్చి చెప్పేసింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే విధ్వంస రాజకీయాలకు, కక్ష రాజకీయాలకు జైకొట్టేసింది. నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళే టీడీపీ, జనసేన శ్రేణులు హింసకి తెరతీశాయి. ఆ హింసాకాండ, ఆ ధ్వంస రచన ఇంకా ఏపీ అంతటా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరుల ప్రాణాలు, ఆస్తులు లక్ష్యంగా పచ్చ గూండాలు పేట్రేగిపోతున్నారు. 30 రోజుల్లో 31 మంది వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను పచ్చ గూండాలు హత్య చేశారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 1050 దాడులకు తెగబడడం టీడీపీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దౌర్జన్య కాండకు నిదర్శనం. వాటిలో 300కు పైగా హత్యాయత్నాలే ఉన్నాయి. అంటే టీడీపీ గూండాలు రోజుకు సగటున 100 దాడులు, 10 హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఒక్క ప్రాంతమని లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాక్షసకాండ కొనసాగిస్తున్నారు. మాటల కందని మహా క్రౌర్యం. నారావారి ఏలుబడిలో నర నరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్టు పసుపు గూండాలు పేట్రేగిపోతున్నారు. పల్నాడులో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గూండాల బరితెగింపుకు ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని ఎంత ఘోరంగా కూనీ చేస్తోందో చెప్పడానికి ఈ పైశాచిక హత్య ఒక ఉదాహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ రాత్రి ఇంటికి వెళ్తుండగా పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్కే జానీ తమ్ముడైన జిలానీ మరో 2తో కలిసి ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో మాటు వేశాడు. రషీద్ అక్కడికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ హఠాత్ పరిణామంతో బాధితుడి చెయ్యి తెగిపోయి దూరంగా పడిపోయింది. అయినా ఆగకుండా నిందితుడు కింద పడిపోయిన రషీద్ పై కూర్చుని విచక్షణారహితంగా నరుకుతూనే ఉన్నాడు. తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు హత్యాయుధాన్ని అప్పగించి లొంగిపోయాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న రషీద్ను పోలీసులు వినుకొండలోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడు. చంపారయ్యా, రాజకీయంగానే చంపారయ్యా, కావాలనే చంపారయ్యా. అంజనీలను, మల్లికార్జునరావు, షమీం ఖానేనయ్యా నా బిడ్డను పెట్టుకున్నారు. నా మీద
కక్ష కాదు, ఎవరు మొహం తెలీదు మా అబ్బాయికి. నాతో మాట్లాడి 10 నిమిషాలే బయటికి వెళ్ళింది. అంతలోనే నరికేశారయ్యా ఒక్కడిని చేసి. ఆయన ఒక్కడిని చేసి కత్తులతో నరికారయ్యా. కక్ష ఉంటే కట్టెలతో కొట్టేవాళ్ళు. ఒక్కడిని చూసి చేయాలని చేశారు. డబ్బులు ఇచ్చి చేపించారయ్యా నా బిడ్డ మీద. నడి రోడ్డుపై టీడీపీ గూండా జిలానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని నరికి చంపితే ఈ హత్యకి ఎలాంటి రాజకీయ కారణం లేదంటూ పచ్చగూండాలకు కొమ్ము కాస్తున్నారు పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు. వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి తెగ అత్యుత్సాహం ప్రదర్శించేశారు. అంతేకాదు మాకు న్యాయం కావాలని అడిగిన పాపానికి రషీద్ కుటుంబ సభ్యులను పోలీసులు వదిలిపెట్టలేదు. మాకు న్యాయం జరగండి అంటే పోలీసులు కొట్టారయ్యా మమ్మల్ని. అందరినీ కర్రలు తీసుకొని కొడతారయ్యా. ఆడోళ్ళు మొగోళ్ళు ఎందుకయ్యా ఈ పోలీసులు ఇప్పుడు? ఎందుకు చెప్పండి అయ్యా. రాత్రి ఆడికి పోయినారు. రాత్రి నడి రోడ్డు మీద అబ్బాయిని అరుకుతుంటే ఆడికి పోయినారు ఈ ఆడోళ్ళు మొగోళ్ళు పోలీసులు. ఈ పోలీసులు వద్దు మాకు అసలు. కూటమి ప్రభుత్వం ఎంతటి రాక్షస పాలన సాగిస్తోందో చెప్పడానికి రషీద్ హత్యే ఒక ఉదాహరణ. నడి రోడ్డు మీద అత్యంత పైశాచికంగా నరికి టీడీపీ గుండా హత్య చేస్తే ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవంటూ ఎస్పీ సీన్లోకొచ్చేశారు. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యగా దీన్ని చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేసేశారు. వినుకొండలో రాజకీయ హత్యలు గతంలో ఎన్నడూ జరగలేదని, పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని హత్య చేశారంటే పచ్చగూండాలు ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో రాజకీయంగా నాతో పాటు కలిసి తిరుగుతుండనే అభిప్రాయంతో, నా మద్దతుదారుడనే అభిప్రాయంతో వాళ్ళు కిరాతకంగా నరికి చంపినటువంటి పరిస్థితి. రాజకీయంగా ఎప్పుడు వినుకొండలో ఇలాంటి మర్డరు, ఇలాంటి వ్యవహారం ఇంతవరకు ఎప్పుడు చూడాల. రాజకీయంగానే ఆ విధంగా మర్డర్ చేయటం చేసి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇలాంటి అన్యాయమైనటువంటి పాలన జరుగుతూ ఉంటే చూస్తా పోలీసులు దగ్గరలో ఉండి ఆ విధంగా జరుగుతూ ఉంటే కనీసం కూడా పోలీసులు ఆపటానికి కూడా ప్రయత్నం చేయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీస్ శాఖ నారా లోకేష్ విరచిత రెడ్ బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతోంది. నిజానికి పోలింగ్ కన్నా ముందే తమకు అనుకూలమైన పోలీస్ అధికారులను ఆయా స్థానాల్లోకి తెచ్చుకోవడంలో చంద్రబాబు విజయం సాధించారు. పోలింగ్ వేళ కూడా కూటమికి అనుకూలంగానే పోలీసులు పనిచేశారు. పచ్చమూక చేసిన రిగ్గింగ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగానికే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే హత్యలతో, హత్యా యత్నాలతో, దాడులతో, విధ్వంస వ్యూహాలతో, రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న రక్తపాతం చూసి దేశమంతా విస్తుపోతోంది, చీకొడుతోంది. ప్రజల మనసులోనే గెలుచుకోవాలన్న తపన ఎన్నడూ లేదు. పాలనతో ప్రజలను మెప్పించాలన్న విజన్ ఎన్నడూ లేదు. భయోత్పాతం సృష్టించాలి, రాబోయే 5 ఏళ్ల పాటు తాము చేసే అరాచకాలను, అవినీతిని, అన్యాయాలను ప్రశ్నించాలంటే, వేలెత్తి చూపాలంటే సామాన్య ప్రజల నుంచి మేధావుల దాకా అంతా భయంతో వణికిపోవాలి. అందుకే ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దల మద్దతుతో, పోలీసుల అండదండలతో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఏపీలో హత్యాకాండని కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా రక్తపాతం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నేతలను వేటాడి నరుకుతున్నారు. ఇందుక అధికారంలోకి వచ్చింది. ఇందుక అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచింది. మధ్యయుగాల నాటి గజని ఘోరీల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబాన్ మూకలను మించి ఎల్లో బాన్లు స్వైర విహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నడి రోడ్లపై రాక్షస రాజ్యం కరాల నృత్యం చేస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు చూడని రీతిలో హింసాకాండతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే టీడీపీ మూకల దాడుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. మరో 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇళ్లు, ఆస్తులు, మహానేత విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను కూలుస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా పట్టించుకునేవారే లేరు.
వినుకొండలో నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని పచ్చ గుండా హత్య చేస్తే ఆ దారుణం జరిగిన తెల్లారే వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిపై దాడికి తెగబడ్డాయి పచ్చమూకలు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రెడ్డప్ప ఇంట్లోని కార్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. రెడ్డప్ప ఇంటి వద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్మ్యాన్ గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గుండాలు మీడియా ప్రతినిధులపైన రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. మిథున్ రెడ్డి వస్తున్నారనే సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డారు. హింసను ప్రేరేపిస్తూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే కుట్రలకు తెరతీశారు. ఎంపీపై దాడి చేసి అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ హత్యని దేశమంతా ఖండిస్తున్న వేళ నిస్సిగ్గుగా పుంగనూరులో మిథున్ రెడ్డిపై దాడికి పచ్చ గూండాలు తెగబడ్డారు. గంటల పాటు ఎల్లో బాండ్ల దాడులు కొనసాగాయి. వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన వాహనానికి నిప్పు పెట్టిన టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళ ఇళ్లు లక్ష్యంగా దాడులు చేశారు. గంటల పాటు ఇంత హింస జరుగుతున్నా పోలీసులు మాత్రం కేవలం చోద్యం చూడటానికే పరిమితమైపోయారు. తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను, ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం, దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి. ఇన్ని రోడ్లు వేసినాం, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, బ్యాడ్మింటన్ కోర్ట్ ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్ట్ అది ఎవరి ఆస్తి కూడా కాదు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈరోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈరోజు వీడియోలు అన్నీ కూడా చూడండి, పోలీసుల ముందరే ఈరోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి. పోలీసులు ఇక్కడ ఏఎస్పీ, డిఎస్పీ అందరూ ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈరోజు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు పైనుంచి ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒత్తిడి, వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని హత్య చేసి 24 గంటలు కూడా గడవక ముందే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు టీడీపీ గూండాలు. తాలిబాన్లను మించి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్న ఎల్లో బాన్ల దురాగతాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెంగళూరు పర్యటనను అర్థంతరంగా ముగించుకొని తాడేపల్లికి వచ్చిన జగన్ పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. శుక్రవారం వినుకొండకు వెళ్లి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఈ అరాచకాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని తన ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులతో పాటు సామాన్య ప్రజలపై కూడా పచ్చగూండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు చూస్తుంటే మనం అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా, ఎంతో శాంతియుతంగా ఉండే ఈ రాష్ట్రంలో మనం ఈ పరిస్థితులు చూస్తామని ఎప్పుడైనా అనుకున్నామా అని అనిపిస్తుంది. నిన్న రాత్రి జరిగిన వినుకొండలో సంఘటన కానీ, అదే కదా ఇవాళ ఉదయం మిథున్ రెడ్డి గారి మీద పొంగనూరులో రాళ్ల దాడి కానీ, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎటుపోతున్నాము, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఇది కావాలని చేష్టలు ఉడిగిపోయి చూస్తున్నారా, లేకపోతే కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. మేము వస్తే ఎవరిని వదిలిపెట్టాం, మేము వస్తే చాలామందిని వెంటాడతాం, వేధిస్తామని చెప్పి వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేదో ప్రత్యేకతగా మీరు అమలు చేస్తాం అనుకుంటే ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. దానికి సరైన సమయంలో మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎన్నికల వేళ కూడా పెద్దగా అల్లర్లు జరగని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటిది పోలింగ్ వేళ కని విని ఎరుగని హింసని రాజేసిన టీడీపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే ఏపీలో మారణ హోమం సృష్టిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే 31 హత్యలు, 1000కు పైగా దాడులు చేసిన పచ్చగూండాల రాక్షసత్వం చూస్తూ దేశమంతా నివ్వెరపోతోంది. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న పాపానికి హత్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల, కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ఓళ్ల నుంచి వెళ్లగొడుతున్నారు.
వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లోకి చొరబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పేరు చెబితేనే భయంతో ఉలిక్కి పడుతున్నారు. పైశాచికంగా విరుచుకుపడుతున్నారు. రక్తపాతం సృష్టిస్తున్నారు. దేశంలోనే అత్యంత హింసాత్మకమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చేసి జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల పరువు తీస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాక్షస పాలనను చూసి దేశమంతా చీకొడుతోంది, చీత్కరించుకుంటోంది. 2019 నుంచి 2024 దాకా ఏపీలో సాగిన జనరంజక పాలన దేశమంతా అబ్బురపడేలా చేసింది. అభివృద్ధి సంక్షేమంలో జగన్ విజన్ చూసి ఆశ్చర్యపోయిన అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ పాలనని అనుసరించాయి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేశాయి. అలాంటి ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతోంది? హత్యలు, హత్యా యత్నాలు, దాడులు. దేశమంతా చీకొట్టేలా ఏపీలో రాక్షస పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని హత్య చేసిన టీడీపీ గూండా జిలానీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తే అని బుకాయించే నీచ రాజకీయానికి కూడా పచ్చమూక తెరతీసింది. మరోవైపు ఈ హత్య వెనుక ఉన్నది వ్యక్తిగత కక్ష తప్ప రాజకీయ కారణాలేమీ లేవంటూ టీడీపీ అరాచకాలకు పల్నాడు ఎస్పీ వంత పలుకుతున్నారు. ఈ దారుణ హత్య నుంచి ప్రజలు తేరుకోకముందే ఏకంగా ఎంపీ మిథున్ రెడ్డి మీద పచ్చ రౌడీలు దాడికి తెగబడ్డారు. నెల రోజుల నుంచి ఏపీలో జరుగుతోన్న హింసని గమనిస్తే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రాక్షస పాలన చేయడానికే కూటమి ప్రభుత్వం డిసైడ్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొంతకాలంగా రెడ్ బుక్ పేరుతో లోకేష్ సాగించిన బెదిరింపు పర్వం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలోనూ రెడ్ బుక్ ని చూపిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు లోకేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందే ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. అప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో హింస రచన మొదలెట్టాయి. అదే సమయంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్ స్వాగతం పలికాయి. నాడే నేషనల్ మీడియా ఈ అరాచకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి ఒకవైపు విధ్వంసం, మరోవైపు హత్యా రాజకీయాలు, ఇంకోవైపు దాడులు, ఆస్తుల విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టిస్తున్నారు పచ్చగూండాలు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ క్యాడర్ టీడీపీ శ్రేణుల మీద ఎలాంటి దాడులు చేయలేదు. ఏపీలో విధ్వంసం సృష్టించలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను టార్గెట్ చేయలేదు. చివరకు టీడీపీ కార్యాలయాల జోలికి కూడా వెళ్లలేదు. సంక్షేమం, అభివృద్ధి మీదే జగన్ ఫోకస్ పెట్టారు. అదే బాటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ నడిచాయి. కానీ ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నాటి నుంచి ఏపీలో హింస కొనసాగుతూనే ఉంది, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి ఆ హింస పెరిగి నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్యలు చేసేదాకా, వైఎస్ఆర్సీపీ ఎంపీపై దాడికి దిగేదాకా చేరిపోయింది టీడీపీ ముక్కల పైశాచికత్వం. చివరకు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని తుంగలోకి తొక్కి హత్యా రాజకీయాలు, విధ్వంస రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం కర్కశత్వాన్ని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను చూసి సిగ్గుపడుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.